ఆంధ్రప్రదేశ్లో అప్పుల లెక్కలు రాజకీయంగా నిప్పులు కురిపిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 5 నెలలు గడిచిన తర్వాత బడ్జెట్ ను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వం. పూర్తి స్థాయి బడ్జెట్ పై చర్చ జరగడం లేదు. ఇక టీడీపీ చేసిన అసత్య ఆరోపణలు వెనుక అసలు నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని వైసీపీ విమర్శ వచ్చింది. ఇక ఏపీ ఆర్థిక శాఖ పూర్తి స్థాయి బడ్జెట్ తో చిట్టాపద్దులు కేటాయింపుల కన్నా ఎక్కువగా ఏపీ రాష్ట్రంపై ఉన్న అప్పుల లెక్కలపైనే పెద్ద స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఎన్నికలకు ముందు టీడీపీ ఆరోపించినట్టుగా 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయా, లేక వైసీపీ చెబుతున్నట్టుగా అప్పులు అంతకన్నా తక్కువగా ఉన్నాయా? గత వైసీపీ హయాంలో లక్షలాది కోట్ల అప్పులు చేశారని, సంక్షేమం అనే కారణం మాటన వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారనే ఆరోపణలు చంద్రబాబు చేశారు. అదే విషయాన్ని ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ప్రచారంలో ఉండేలా టీడీపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దీనిపై శ్వేతపత్రాన్ని సైతం విడుదల చేసింది. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ఈ ఆర్థిక పరిస్థితే కారణమని చెబుతూ వస్తున్నారు. దానికి ధీటుగా వైసీపీ ఖండించే ప్రయత్నం చేసింది. ఆయన తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఈ ప్రచారంలో నిజమెంతా తెలియాలంటే బడ్జెట్ ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి సైన్యం కోరింది. ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ తో పలు అసలు నిజాలు బయటపడ్డాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కల ప్రకారం వైసీపీ దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పులు 6,46,000 కోట్లని చూపించారు. దీంతో గతంలో టీడీపీ ఆరోపణలు చేసినట్లుగా తొలుత 14 లక్షల కోట్లు, ఆ తర్వాత చెప్పిన 10 లక్షల కోట్లు రెండూ అబద్దాలే అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బడ్జెట్ అప్పులు 4,91,000 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చిన అప్పులు 1,54,000 కోట్లేనని, అందులోనూ వైసీపీ హయాంలో కేవలం 2,40,000 కోట్ల మాత్రమేనని అప్పుల ద్వారా సమకూర్చామని చెబుతున్నారు. ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, బడ్జెట్ అప్పులు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటి పేరు మీద తెచ్చిన అప్పు చేశారని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెట్టారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని, ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టారని నాడు టీడీపీ ఆరోపించింది. నిజానికి ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసేందుకు కేవలం అప్పులు మాత్రమే ప్రాతిపాదిక కాదు. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, రుణ చెల్లింపుల భారం, వడ్డీలు, జీఎస్టీ వసూలు, ఆర్థిక అభివృద్ధి లాంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. దీని ప్రకారం చూస్తే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కనీసం 2 దశాబ్దాల వెనక్కు వెళ్లిందని చెబుతోంది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి సర్కార్పై వైసీపీ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాస్తవ లెక్కల్లో 6.5 లక్షల కోట్లే అప్పులు ఉన్నాయని చెప్పడం ఎంత మాత్రం సమంజసం కాదని వైసీపీ ప్రశ్నిస్తోంది. గత టీడీపీ హయాం 2014 నుంచి 19 దాకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పోలిస్తే వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 24 వరకు రాష్ట్రం ఓవైపు ఆర్థిక అభివృద్ధిని, మరోవైపు సాధారణ ప్రజల జీవన విధానంలో మార్పులను తీసుకువచ్చిందని చెబుతోంది. అప్పులు 2,40,000 కోట్లు చేసిన, వివిధ పథకాల ద్వారా 2 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ అయిందని అంటోంది వైసీపీ. మొత్తానికి
మొత్తానికి అప్పుల విషయంలో ఎవరికి వారిదే అయిన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేశామని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అధికారంలో ఉన్నా అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంది. ఆర్థికంగా ప్రజలకు అందిస్తున్న పథకాల కన్నా అప్పుల ద్వారా మోపుతున్న భారం ఎక్కువ అని గుర్తించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు అందించే సౌకర్యాలు, సంక్షేమ పథకాలు ప్రజలు చెల్లించే ట్యాక్సుల నుంచి ఇచ్చేవే. అవి సరిపోని పక్షంలో అప్పులు చేసి మరి ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలోనే ఖర్చులు చేస్తారు. అందుకే ప్రతిసారి ప్రభుత్వం మారిన 5 ఏళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం ప్రజల మీద పడుతోంది.